ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ అయితేనేమి, కార్పొరేట్ స్కూల్ అయితేనేమి, చిన్న చిన్న బడ్జెట్ స్కూళ్ళలో కూడా ఈరోజు గవర్నమెంట్ నిబంధనలు, ప్రభుత్వ నిబంధనలు అయితే ఫీజు స్ట్రక్చర్ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో వాటి విరుద్ధంగా, పూర్తి విరుద్ధంగా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్, బడ్జెట్ స్కూళ్ళల్లో కూడా ఒక నర్సరీ క్లాస్ విద్యార్థికి 30 నుంచి 50 వేల ఫీజు దోపిడీ అనేది ఇది పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు భారంలానే అనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా ఫీజులు దోపిడీ చేస్తారంటే చిన్న పిల్లలు తీసుకొచ్చి అడ్మిషన్లు చేయించి దాని తర్వాత విద్యాశాఖ అధికారుల పూర్తి పర్యవేక్షణ మొత్తం కరువైంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు 5 మండలాలకు ఒక ఎంఈఓ, 4 మండలాలకు ఒక ఎంఈఓ పెట్టి ఎంఈఓలందరూ ఉన్న డిఓలుగా పర్మిట్ చేసి, అదేవిధంగా డిఓ ఒక జిల్లాలో కనీసం ఒక 2-3 స్కూళ్ళు పర్యవేక్షణ చేసే పరిస్థితుల్లో డిఓలు లేరు. అదేవిధంగా మండలం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎంఈఓలు కూడా సందర్శించే పరిస్థితుల్లో ఎంఈఓలు లేరు. కాబట్టి వీళ్ళ ఆగడాలకు వాళ్ళు ఇద్దరు కలిసి విద్యాశాఖ అధికారులు, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళు మొత్తం కుమ్మక్కయ్యి వీళ్ళ దగ్గర వాళ్ళు లంచాలు తీసుకుంటూ మీరు నడుపుకోండి, మీ వెనక ఉండి సపోర్ట్ చేస్తామనే విధంగా ఈరోజు విద్యాశాఖ అధికారులు తయారయ్యారు. వీళ్ళ అండ చూసుకొని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఏవైతే ఉన్నాయో పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులను వాళ్ళని ఒక అభూత కల్పనలో తీసుకెళ్ళి మేము ఇది చేస్తాం అని చెప్పి చిన్నపిల్లలు స్టైల్ స్కూల్, ఈ స్కూల్ అని చెప్పి తీసుకొచ్చి పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులను ఉబ్బిచ్చి చేసి అడ్మిషన్లు తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 30 నుంచి 50 వేల రూపాయలకు నర్సరీ విద్యార్థి తీసుకుంటారంటే ఫస్ట్ క్లాస్ విద్యార్థికి ఎంత ఉంటుంది ఫీజు? ఒక 5వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు ఎంత ఉంటుంది? ఈ విధంగా 10వ తరగతి విద్యార్థి 5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇట్లా ఏ విధంగా అంటే ఒక పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులు రక్తం దాక్కుంటూ ఈరోజు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళు కూడా మొత్తం కూడా బిల్డింగ్లు పర్మిషన్ బిల్డింగ్లు కూడా కొత్త బ్రాంచులు పెట్టి పర్మిషన్ లేకుండా, కనీసం ఫైర్ సేఫ్టీ లేకుండా, అదేవిధంగా మిగతాటువంటి గవర్నమెంట్ నామ్స్ ఏవైతే అవన్నీ ఇవి లేకుండా కూడా ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల జీవితాలతోటి ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్ శిలగలమవుతాయి. ఇంత జరుగుతుంటే కూడా విద్యాశాఖ అధికారులు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళతో కుమ్మక్కయి కనీసము పట్టించుకోలేని పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారులు ఉన్నారంటే ఇది చాలా దారుణమైన విషయం. విద్యార్థి సంఘాలుగా అనేక సార్లు మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళినాము, విద్యాశాఖ అధికారులు మంత్రుల దృష్టి ఎక్కడ తీసుకెళ్ళినా కానీ ఈరోజు స్పందన లేదు. కాబట్టి మంత్రులు కూడా వెనుక ఉండి ప్రైవేటు పెద్ద బడా కార్పొరేట్ స్కూల్ హైదరాబాద్లో ఉన్నటువంటి, లేకుంటే ఇతర కోట, రాజస్థాన్ అలాంటి స్కూళ్ళను కూడా ఈరోజు హన్మకొండ, వరంగల్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు ఎన్నుకుండి కూడా వీళ్ళకు పార్టీల ఫండ్ తోటి, వాళ్ళ పార్టీల ఫండ్ అతను ఉద్దేశంతో ఎన్నుకుండి కూడా వాళ్ళు నడిపించే పరిస్థితి ఈరోజు తెలంగాణలో నెలకొన్నదని కూడా ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్పొరేట్ స్కూళ్ళు ఏ విధంగా విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తారంటే అతి దారుణంగా ఫీజులు దోపిడీ చేస్తాయి. ఫస్ట్ తరగతి విద్యార్థికి ₹1,00,000 వాళ్ళకనే మళ్ళీ బుక్స్ అవి శానిటైజర్ స్టేషన్ అవన్నీ కూడా కొనాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళు కూడా ఒక హుకుం జారీ చేస్తారు. కాబట్టి విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని ప్రభుత్వ నియమ నిబంధనలు ఏవైతే ఒక ఫీజు స్ట్రక్చర్ ఉన్నది, ఒక గవర్నమెంట్